అట్ దిస్ పాయింట్ నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్లో మీకు ఒక క్యాండిల్కి బోత్ సైడ్ వీక్ కనిపిస్తుందో సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే సింపుల్గా ఈ క్యాండిల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్కి అప్ డైరెక్షన్లోనూ అట్ ద సేమ్ టైం డౌన్ డైరెక్షన్లో వీక్ ఉంది. సో బోత్ సైడ్స్ వీక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సేమ్ డైరెక్షన్లో కంటిన్యూస్ ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి. ఎప్పుడైతే మార్కెట్లో ఇట్లా బోత్ సైడ్స్ వీక్ ఉన్న క్యాండిల్ కనిపిస్తుందో సేమ్ డైరెక్షన్లో అయితే తీసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోండి. ఇది ఒక క్యాండిల్కి బోత్ సైడ్స్ వీక్ ఉంది. సేమ్ డైరెక్షన్లో ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ మీద ట్రేడ్ విన్ అయ్యేటోళ్ళు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకా బోత్ సైడ్స్ వీక్ ఉంది కాబట్టి ఒకవేళ సేమ్ డైరెక్షన్లో డౌన్ డైరెక్షన్లో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఆడ ఇంకా విన్ అయ్యేటోళ్ళు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ కట్గా ఈ ట్రేడ్ అయితే 4 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం. 4 ట్రేడ్స్ 15,228 రూపీస్ అయితే 4 ట్రేడ్స్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. సో ఇలా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సేమ్ బయింగ్ సినారియోలో ఇంకా ఒకవేళ మీరు ఆ మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అయితే అప్ డైరెక్షన్లో ఇంకా సేమ్ క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోండి. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అప్ డైరెక్షన్లో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ బోత్ సైడ్స్ వీక్ ఉండాలి. బోత్ సైడ్స్ వీక్ అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ క్యాండిల్కి ఇంకా మీద అట్ ద సేమ్ టైం కింద వీక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి ఇంకా ఈక్వల్గా మీద ఉన్న కింద వీక్ ఉంది. వీక్ అంటే ఏదైతే క్యాండిల్ మీద లైన్ కనిపిస్తుందో దాన్ని వీక్ అంటాం. సో మీద వీక్ కింద టేల్. సో దీన్ని ఒక క్యాండిల్కి మీద వీక్ కింద టేల్ ఉంటే సేమ్ డైరెక్షన్లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే విన్ అవుతాం. మీరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇంకా చూసుకోండి. గ్రీన్ కలర్ క్యాండిల్కి మీద కింద వీక్ ఉంది. ఎట్ ద నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సో అలా ఒక ట్రెండీ మార్కెట్లో మీరు ఇక్కడ చూసుకోండి. ఇంతకుముందు నేను చెప్పాను ఈ క్యాండిల్కి మీద కింద సేమ్ వీక్ ఉంది కాబట్టి ఒకవేళ మనం నెక్స్ట్ ట్రేడ్ గ్రీన్ తీసుకున్నట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం క్లియర్గా. ఇలాంటి ఈ స్ట్రాటజీకి చాలా ట్రేడ్స్ దొరుకుతాయి గైస్. మీకు విత్ ఇన్ 5 minutes 2-3 ట్రేడ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. జస్ట్ మీరు ఒక మంచి ట్రెండీ మార్కెట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఒక మంచి ట్రెండీ మార్కెట్ ఉండాలి. మీకు రిజల్ట్స్ బాగా రావాలంటే ట్రెండీ మార్కెట్ ఉండాలి. మీరు ఇక్కడ చూసుకోండి. ఇది ఒక మంచి డౌన్ ట్రెండ్ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి రిజెక్షన్ ఫేస్ చేసి డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇదే కదా గైస్. కాదు సారీ గైస్. ఇది ఎప్పుడైతే మార్కెట్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్కి మీద కింద ఈక్వల్గా వీక్ ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఒకవేళ మీరు ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ క్యాండిల్ మీద మీరు విన్ అయ్యేటోళ్ళు. ఇలాంటి ఛాన్సెస్ చాలా వస్తాయి డైరెక్షనల్ మార్కెట్లో. మీరు ఇక్కడ చూసుకోండి. చూద్దాం ఇంకా అంటే వీక్ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే యాక్యురసీ పెరుగుతుంది. ఈక్వల్ లేకుండా ఏం కాదు, కానీ ఈక్వల్గా ఉంటే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఇంకా మీద కింద ఈక్వల్గా వీక్ ఉంది కాబట్టి ఒకవేళ మనం డౌన్ డైరెక్షన్ ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ క్యాండిల్ మీద మనం ట్రేడ్ అనేది విన్ అయ్యేటోళ్ళం. సో ఇలా ఒకవేళ వీక్ ఈక్వల్గా ఉంటే విన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ఒకవేళ వీక్ మీద వీక్ ఎక్కువ ఉండి కింద తక్కువ ఉంటే అక్కడ ఇంకా ప్రాఫిటబుల్గా ఉంటాం, కానీ ఛాన్సెస్ చాలా 80-90% వరకు యాక్యురసీ ఉంటుంది. ఒకవేళ వీక్ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే యాక్యురసీ అనేది పెరుగుతాయి. 95% నుంచి 99% వరకు యాక్యురసీ అనేది పెరుగుతుంది. చూద్దాం ఇంకా మీకు ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే పేరు మీద ఇంకా ఒకవేళ లైవ్లో ఛాన్స్ దొరికితే మీకు ట్రేడ్ చేసి చూపిస్తాను. ఒక ట్రెండీ మార్కెట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకోండి, మీకు లైవ్లో ట్రేడ్ చేసి చూపిస్తాను. ఒకవేళ ఈ రెడ్ కలర్ క్యాండిల్కి కింద మీద ఒకవేళ వీక్ ఫామ్ అయితే నేను నెక్స్ట్ ట్రేడ్ డౌన్ డైరెక్షన్లో తీసుకుంటాను. చూద్దాం. ఇంకా లాస్ట్ 20 seconds ఉన్నాయి. ఒకవేళ ఈ రెడ్ కలర్ క్యాండిల్కి కింద మీద వీక్ ఫామ్ అయితే నేను నెక్స్ట్ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఇది గ్రీన్లో క్లోజ్ అయితే ఇక్కడ అవాయిడ్ చేస్తాను నేను. చూద్దాం లాస్ట్ 5 seconds. సో చూద్దాం. సో నేను ఇక్కడ నెక్స్ట్ డౌన్ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకు స్టిల్
ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీద వీక్ ఉంది, కింద వీక్ ఉంది, కొంచెం మైనర్ వీక్ ఉంది. స్టిల్ నేను డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే, మీరు ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి. మార్కెట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ని రెజిస్ట్ అయ్యి ఆల్రెడీ డౌన్ డైరెక్షన్లో మూవ్ అంటే కొంచెం జూమ్ అవుట్ చేయండి. మార్కెట్ అనేది యాక్చువల్గా అప్ డైరెక్షన్లో ఉండే, కానీ ఇక్కడ రెజిస్టెన్స్ తీసుకొని డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది, డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. అప్ డైరెక్షన్ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈడ ఒక క్యాండిల్ ఫైండ్ అవుట్ చేసాం, 2 సైడ్స్ వీక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇలా మీకు ఇలాంటి ట్రేడ్స్ ఎలా దొరుకుతాయి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటే మార్కెట్ మూమెంట్ అర్థమవుతుంది. సో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, మల్టిపుల్లో మార్కెట్ సినారియోస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ 1 సెకండ్ గైస్ చూద్దాం. 1 ట్రేడ్ అయితే మన ఫేవర్లో క్లోజ్ అయింది. 2 ట్రేడ్స్ అయితే అంటే మా క్యాండిల్ అయితే రెడ్లో క్లోజ్ అయింది, కానీ ప్లేసింగ్ రాంగ్ ఉండే. సో మనం ట్రేడ్ అనేది కొంచెం లేట్గా ప్లేస్ చేసినాం కాబట్టి ఇక్కడ ఒక ప్రాఫిట్ అయింది, ఒకటి లాస్ అయింది. చూద్దాం. ఇక్కడ ఇంకా నాకు ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది గైస్. సో నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ 1 2 3 4 5 ట్రేడ్స్ అయితే డౌన్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు? ఒక స్ట్రాంగ్ డౌన్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ రెడ్ కలర్ క్యాండిల్కి మీద వీక్ ఉంది, కింద వీక్ ఉంది. సో 2 కన్ఫర్మేషన్స్ వచ్చింది నాకు. కన్ఫర్మేషన్ 1 ఏంది, మార్కెట్ అనేది డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ సేలర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్కి మీద వీక్ ఉంది, కింద వీక్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ కింద వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంది, చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది మార్కెట్ రెడ్లో క్లోజ్ అవ్వడానికి. స్టిల్ ఇక్కడ మనం ప్రాఫిటబుల్ ఉంటాం. ఎందుకు? మన ఎంట్రీ కరెక్ట్ అయింది కాబట్టి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి. 110% ఈ ట్రేడ్ మన ఫేవర్లోనే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఈ ట్రెండీ మార్కెట్లో రావడం కామన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ట్రెండీ మార్కెట్లో చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఎందుకు, అది మీరు ఇక్కడ మొత్తం 5 ట్రేడ్స్ అయితే మన ఫేవర్లో క్లోజ్ అయింది. సో ఇవి దీని ఎర్రర్ క్యాండిల్ అనొచ్చు గైస్. ఈ ట్రెండీ మార్కెట్లో ఒక మంచి షార్ప్ సేలింగ్ మార్కెట్లో గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఏం చేస్తున్నాయంటే ఎర్రర్స్ అనొచ్చు దీన్ని. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నేను మార్టింగల్ ట్రేడ్స్ ఇస్తుంటా గ్రూప్లో. ఒకవేళ మీకు ట్రేడింగ్ కొత్తగా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, నా ప్రతి ఒక్క ట్రేడ్ని కాపీ చేయాలనుకున్నా, డిస్క్రిప్షన్ పబ్లిక్ గ్రూప్ ప్రొవైడ్ చేస్తున్నా, టెలిగ్రామ్ గ్రూప్, మీరు జాయిన్ అవ్వండి. నేను ప్రతిరోజు లైవ్ వస్తా, మీకు లైవ్లో ట్రేడ్స్ ఇస్తుంటా. నా ట్రేడ్స్ని కాపీ చేయొచ్చు. ప్రతి ఒక్క ట్రేడ్ ఇచ్చే ముందు మీకు ఆ ట్రేడ్ ఎన్నుకున్న లాజిక్తో పాటు సబ్జెక్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్క ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రేడ్ ఇస్తుంటా లైవ్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో గ్రూప్లో మార్టింగల్ ట్రేడ్ ఎందుకు ఇస్తానంటే ఇలాంటి ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి అప్పుడప్పుడు మార్టింగల్ ట్రేడ్ అంట. మార్టింగల్ ట్రేడ్ అంటే ఒకవేళ మనం ఈ క్యాండిల్ని చూసుకొని ఈ క్యాండిల్ మీద డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ లాస్ అవుతాం. సో ఈ లాస్ని అవాయిడ్ చేయడానికి సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లేస్ చేయాలి. ఇక్కడ లాస్ అయింది కదా అని మనం గివ్ అప్ ఇవ్వద్దు, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ ఖచ్చితంగా రెడ్లోనే క్లోజ్ అవుతుంది. సో ఇలాంటి ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి నేను మార్టింగల్ ట్రేడ్ యూజ్ చేస్తుంటాను. ఇక్కడ ఇంకా మనకు ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఎందుకు? కొంచెం జూమ్ అవుట్ చేయండి. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచి బయింగ్, ఇక్కడ బయర్స్ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు. సో మార్కెట్ అనేది అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని బోత్ సైడ్స్ వీక్ ఉంది. సో ఒకటి మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉంది. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి బోత్ సైడ్ వీక్ ఉంది. ఒకవేళ మనం ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసినట్లయితే విన్ అయ్యేటోళ్ళం ఈజీగా. ఎందుకు? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి బోత్ సైడ్స్ వీక్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ 2 కన్ఫర్మేషన్ చాలు మనం అప్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో దీన్ని నేను మ్యాజిక్ క్యాండిల్ అంట. ఈ మ్యాజిక్ క్యాండిల్ మీకు మార్కెట్లో చాలా వరకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు క్యాండిల్ ఫామ్ అవుతూనే ఉంటుంది. ఇది నేను పెట్టిన పేరు మ్యాజిక్ క్యాండిల్ అని. ఈ క్యాండిల్ మీకు మార్కెట్లో చాలా వరకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈ క్యాండిల్లో ఒకవేళ మీరు ఈ క్యాండిల్ మీద మాస్టర్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయక తప్పదు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు ప్రాఫిటబుల్ ఉంటుంది అనేది
మీకు అర్థం అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ ఒక్క స్ట్రాటజీని మీరు స్కేల్ చేయండి చాలు, ఈజీగా 80-90% వరకు ప్రాఫిట్ తీయచ్చు మీరు. ఒకవేళ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే గైస్ జాయిన్ అవర్ పబ్లిక్ క్లాస్. ప్రతిరోజు లైవ్లో వచ్చి క్లాసెస్ ఇస్తుంటా, ప్రతి ఒక్క ట్రేడ్ ఎన్నుకున్న లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. జాయిన్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఈ స్ట్రాటజీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తా. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్, బాయ్.